మృత్యుదేవత కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా అని ఎవరికైనా అనుమానం వస్తే భారతదేశంలోని రోడ్లపై 24 గంటలు తిష్ట వేసుకొని కూర్చుంటుందని సమాధానం చెప్పవచ్చేమో. కారణం, ప్రమాదాల రూపంలో ఊహించలేని స్థాయిలో రక్తం చిందిస్తున్నాయి మన రహదారులు. ఇంటి నుంచి బయటికి వెళ్ళడం వరకే మన పని. సేఫ్గా తిరిగి వస్తామా లేదా అనేది మాత్రం కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే మన ప్రాణాలు రోడ్డు మీద వాహనాలు నడిపే వారి చేతిలోనే ఉన్నాయి కాబట్టి. మన దారిన మనం పోతున్నా సరే ఎటువైపు నుంచి వచ్చి ఏ వెహికల్ ఢీ కొట్టిద్దో తెలీదు. ఏ టర్నింగ్లో యాక్సిడెంట్ ఎదురు చూస్తుందో ఎవరు ఊహించలేరు. నిలువునా మింగేయడానికి ఎక్కడ ఏ గుంత నోరు తెరుచుకొని ఉందో బండిని ఎత్తి కుదేసి కింద పడి ప్రాణం పోయేలా చేయడానికి ఏ గతుకులు రెడీగా ఉన్నాయో. ఇలా కారణం ఏదైనా రెప్పపాటు వ్యవధిలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అనాథలుగా మార్చేస్తున్నాయి, ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. కళ్లెదుటే కన్నకుమారిని ట్రాక్టర్ గుద్దేస్తే అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఓ తల్లి పడ్డ ఆరాటం ఇదంతా. బతకాలనే ఆశతో బాధితుడు శ్వాస ఆగిపోకుండా కొన ఊపిరితో కొట్టుకుంటుంటే బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలని తపన మాతృహృదయానిది. చివరికి తన చేతిలోనే కుమారుడి ప్రాణాలు పోయేసరికి ఆ కన్నపేగు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. నా కొడుకుని ఎవరైనా కాపాడండి, ఆస్పత్రికి తీసుకెళ్దాం, కాస్త సాయం పట్టండంటూ ఆ మాతృమూర్తి గుండెల విసేలా పెట్టిన రోదన కర్కశ హృదయాలను కదిలించలేకపోవడం మరో విషాదం. రెప్పపాటిలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాల్లో ఎంత శోకం మిగుల్చుతుందో, కుటుంబ సభ్యుల ప్రాణాలు ఎంత విలవెల్లాడతాయో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఉండదేమో. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో యాక్సిడెంట్స్ కారణంగా ప్రతి 3 నిమిషాలకో మరణం సంభవిస్తోంది. ప్రతిరోజు దాదాపు 1300 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వీటిల్లో కనీసం 500 మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి గంటకు 53 దుర్ఘటనలు జరుగుతుంటే అందులో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కల ప్రకారం నమోదైన వివరాలు. పోలీస్ కేసులు కాని ప్రమాదాలు ఆస్పత్రుల దాకా రాకముందే విగతజీవులుగా మారేవారెందరో. ఇక రోడ్డు ప్రమాదాల్లో 70% మృతుల్లో 18 నుంచి 45 సంవత్సరాల వారే ఉండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. రోడ్డు ప్రమాదాల విషయానికొస్తే గతంలో అమెరికా, జపాన్ యాక్సిడెంట్స్లో 1-2 పొజిషన్లో ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రమాదాలు, మరణాల మ్యాటర్లో 3rd పొజిషన్ నుంచి టాప్ 1లోకి వచ్చింది ఇండియా. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు, రోడ్ల డిజైనింగ్ నిర్వహణ లోపాలు, రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం యాక్సిడెంట్స్కు ప్రధాన కారణం. ఇక సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, సరైన లైసెన్స్ లేని వారి డ్రైవింగ్, రోడ్ల మీద గుంతల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంటే తెలంగాణది 10th ప్లేస్. టెక్నాలజీ పెరుగుతుందని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాం. టోల్గేట్ల దగ్గర ఆలస్యాన్ని నివారించడానికి శాటిలైట్ల సాంకేతికతను వాడే ఆలోచనలు చేస్తాయి ప్రభుత్వాలు. కానీ రోడ్ల మీద నెత్తుటి ప్రవాహం పారడానికి కారణమయ్యే ప్రమాదాలను నివారించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. యాక్సిడెంట్స్ జరగకుండా చూడలేకపోతున్నాం. మా వైఫల్యాల్లో ఇదొకటని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓపెన్గా సారీ చెప్పడం యాక్సిడెంట్స్ ఎంత సీరియస్ ఇష్యూనో తెలిపేదే. అవును మరి, యుద్ధాలు, టెర్రర్ అటాక్స్కు మించిన మృత్యుకేల రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతోంది. యాక్సిడెంట్స్ వల్ల దేశం ఏటా జీడిపిలో 3.14% నష్టపోతుంది. అంటే ప్రాణ నష్టంతో పాటు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు కూడా ప్రమాదాలు కారణమవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? రెండు 2018-2022 మధ్యలో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ యాక్సిడెంట్స్లో సుమారు 8 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 21 లక్షల మంది గాయాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు అనుభవించే నరకం ఒకెత్తైతే, గాయాలతో బయటపడే వారి క్షోభ వర్ణించలేనిది. భరించలేని వైద్య ఖర్చులు, ప్రమాదాల కారణంగా వైకల్యం బారిన పడితే ఉపాధి అవకాశాలు కోల్పోయి
పేదలు మధ్యతరగతి వర్గాల వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు సాధారణంగా వెహికల్ డ్రైవ్ చేసే వాళ్లనే నిందిస్తుంటారంతా. అతివేగం, నిద్రమత్తులో స్టీరింగ్పై నియంత్రణ కోల్పోవడం ఇలాంటి ఎనాలిసిస్లే జరుగుతాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నది వాస్తవమే అయినా రహదారి డిజైనింగ్లో లోపాలు కూడా రోడ్ యాక్సిడెంట్స్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. స్పీడ్ కంట్రోల్స్ ఏర్పాట్లు అలసత్వం, పాదచారులు రోడ్డు దాటడానికి సరైన వస్తువులు లేకపోవడం లాంటివి ప్రమాదాల సంఖ్యను మరింత పెంచుతున్నాయి. ఈ లోపాల మీద దృష్టి పెట్టకుండా డ్రైవర్లను బాధ్యులను చేసి చేతులు దులుపుకోవడం అలవాటైపోయింది మన దగ్గర. దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లలో నేషనల్ హైవేస్ వాటా 5%. కానీ 33% ప్రమాదాలకు ఆ జాతీయ రహదారులే కారణమవుతున్నాయి. యాక్సిడెంట్స్ జరగడానికి హై ఛాన్సెస్ ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా డివైడ్ చేస్తారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకున్న జాతీయ రహదారులపై ఇలాంటి బ్లాక్ స్పాట్స్ సుమారు 6,000 వరకున్నాయి. వాటిలో దాదాపు 4,000 బ్లాక్ స్పాట్స్ను సరిచేశామంటోంది కేంద్రం. నేషనల్ హైవేస్ రిపేర్లు, మెయింటెనెన్స్, బ్లాక్ స్పాట్స్ కరెక్ట్ చేయడానికి 2018 నుంచి 2023 మధ్యలో 15,700 కోట్ల రూపాయలపైనే ఖర్చు చేశామంది. మరి అన్నేసి కోట్లు కేటాయించి రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే యాక్సిడెంట్స్ తగ్గాలి. అలా జరక్కపోగా ఏటికేడు ప్రమాదాలు, దాని కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రోడ్ల నిర్మాణం కూడళ్లలో రోడ్ డైరెక్షన్ సిగ్నల్స్ ఏర్పాటులో తగిన జాగ్రత్తలు వహించకుండా ప్రమాదాలు నివారించడం సాధ్యమా? అతివేగం ప్రమాదకరం, యాక్సిడెంట్ జోన్, గో స్లో, ఇలా రహదారులపై ఎక్కడికక్కడ వార్నింగ్ బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. కారు స్పీడ్ పెరిగితే వెహికల్ అలర్ట్ చేస్తూనే ఉంటుంది. నేషనల్ హైవేస్, ఓఆర్ఆర్ల మీద వేగాన్ని అదుపులో ఉంచడానికి స్పీడ్ గన్స్, కెమెరాలు నిఘా వేసి ఉంచుతాయి. అయినా సరే పట్టించుకునేదెవరు? చేతిలో హై ఎండ్ కార్స్, ఇంపోర్టెడ్ బైక్స్ స్టార్ట్ చేసి ఎక్సలేటర్ తొక్కగానే జుమ్మంటూ దూసుకుపోతాయి. డ్రైవ్ చేసేవారికి ఇవన్నీ కిక్కిచ్చినా ఏ మాత్రం కంట్రోల్ తప్పినా వాళ్ళతో పాటు ఆ సమయంలో ఆ రూట్లో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. అసలు ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టలేమా? రహదారుల నిర్వహణ అంటే కేవలం వాటిని బాగు చేయడమేనా? రోడ్లపై వాహనాలు ఎలా ప్రయాణిస్తున్నాయో పర్యవేక్షించేది ఎవరు? ప్రమాదాల నివారణ బాధ్యత ఎవరిది? సింగిల్ రోడ్ అయినా సరే గతుకులు లేకుండా మంచిగా ఉంటే చాలు. గంటకు 100-200 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. జాతీయ రహదారులపై అడ్డదిడ్డంగా వెళ్లే వెహికల్స్ గురించి చెప్పక్కర్లేదు. పుణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసు గుర్తుందా? తాగి డ్రైవ్ చేసినోడికి ఏం కాలేదు కానీ 2 వీలర్ మీద వెళ్తున్న 2 యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో పట్టపగలు తప్పతాగి ఓవర్ స్పీడ్తో కారు డ్రైవ్ చేసిన యువకులు స్టీరింగ్ మీద కంట్రోల్ తప్పితే కారు అవతలి రోడ్లో ఎగిరిపడి 2 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఆ కేసు ఏమైందో, నిందితులకు ఏ శిక్ష పడిందో ఎవరికీ అక్కర్లేదిప్పుడు. నార్త్ సౌత్ ఎక్కడ చూసినా ఇన్సిడెంట్స్కి కొదవలేదు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించి 2030 నాటికి మరణాల సంఖ్యను 0 స్థాయికి చేస్తామన్న ప్రకటనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ వస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే యాక్సిడెంట్ను కంట్రోల్ చేయడానికి తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుతమనే చెప్పాలి. ప్రమాదం జరిగిన ప్రాంతాలను వేగంగా గుర్తించడం, గరిష్టంగా 13 నిమిషాల్లోగా సంఘటనా స్థలానికి అంబులెన్స్ వెళ్లేలా చూడటం, రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్తో పాటు 48 గంటల చికిత్సను ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల ప్రాణనష్టం చాలా తగ్గుతుంది. ఇక స్వీడన్లోని విజన్ జీరో తరహా చర్యలు దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. వీటితో పాటు స్పీడ్లో 5% కంట్రోల్లో ఉన్న 30% మరణాలు నివారించవచ్చు. అలాగే రోడ్ల డిజైనింగ్, లైసెన్సుల జారీలో స్ట్రిక్ట్గా వ్యవహరించడం, తాగి డ్రైవ్ చేసే వారిని కఠినంగా శిక్షించడం లాంటి చర్యలన్నీ ఉన్నపళంగా ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఏటా క్రమం తప్పకుండా జరుపుకునే రహదారి భద్రతా వారోత్సవాలకు అర్థం పరమార్థం. లేదంటే రక్తమోడిన రహదారులు, రోడ్లపై మృత్యుగుంతలు అనే వార్తలని సంవత్సరాల తరబడి చెప్పుకోవాల్సిందే. ప్రపంచ దేశాల వాహనాలతో పోలిస్తే మన వాటా 1%.
కానీ భారత్లో రోడ్డు ప్రమాదాల బాధితులు మాత్రం 10% పైనే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియాలో రోడ్ల భద్రత ఎంత ఘోరంగా ఉందో. కాబట్టి రోడ్డుపైకి వచ్చిన క్షణం నుంచి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. మన ప్రాణాలు దక్కించుకోవడానికి ఇది మన మీద మనం తీసుకోవాల్సిన కనీస బాధ్యత అయిపోయింది ప్రస్తుతం. ఎందుకంటే యాక్సిడెంట్స్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన విషయం కాదు, దేశమంతటా. ఆ మాటకొస్తే ప్రపంచమంతా ఇదే పరిస్థితి. స్పీడ్తో కిక్కిచ్చే వెహికల్ చేతిలో ఉన్నాయంటే మృత్యువు వైపు వేగంగా పరుగులు పెట్టడమే అని అర్థం. ఇలాంటి వాహనాల వల్ల అదృష్టం కలిసి వస్తే గమ్యం చేరుతాం, లేదంటే ఓ టైట్ హగ్ ఇచ్చి తనతో తీసుకెళ్లడానికి మృత్యువు ఎప్పుడూ రెడీగా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బోర్డులు ఉంటాయి కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. ఆ స్లోగన్ను గుర్తుంచుకొని డ్రైవ్ చేస్తే చాలు, మీరు సేఫ్, ప్రతి ఒక్కరు సేఫ్. రోడ్డు మీద మిగిలిన వారు కూడా ఎంతో క్షేమంగా ఇంటికి వెళ్తారని మర్చిపోవద్దు.